ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెళ్ళి అటాక్ చేయడం, మాటలు కూడా విన్నారుగా. ఇంకెందుకు అందరం క్లోజ్ చేసుకోండి, రిగ్గింగ్ చేసుకోండి అని ఈసీతో అంటాడు. ఆ అడాసిటీ, ఆ రోజు అదే అడాసిటీ, అదే అహంకారం, ఈరోజు కూడా అదే లెక్కలేనితనం, అదే అడాసిటీ, అదే టేకన్ ఫర్ గ్రాంటెడ్నెస్, అహంకారం. ఆయనకు కానీ, పురంధేశ్వరికి కానీ, రామోజీరావు బ్యానర్ హెడ్డింగ్లో కానీ, ఈడ్చి పారేసిన ఈసీ అనడంలో కానీ, రాధాకృష్ణ వెకిలి ప్రాతల్లో కానీ, దేంట్లో అయినా సరే నిజంగా మీరు ఎవరినన్నా గమనించండి, ఇంతవరకు వచ్చిన గవర్నమెంట్లు కానీ, ఇంతవరకు వచ్చిన రాజకీయ పక్షాలు కానీ ఇంత అసహ్యంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అహంకారపూరితంగా ఎప్పుడన్నా ప్రవర్తించాయా? అండ్ ఈరోజు ఎవరైతే పోటీ పడుతున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రోజున్నా ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నంగా ఇలా వ్యవహరించాము. ఈ తేడా గమనించాల్సిందిగా మేము ప్రజలందరినీ కోరుతున్నాం. ఇంకా ఆయన ఎన్నికలకు దగ్గరికి రాగానే చంద్రబాబు నాయుడు గారి సూత్రం మీరు 14-19 మధ్య కూడా చూశారు. 14-19 మధ్య కూడా ఆయన చేసింది, మేము 2,000 రూపాయలు పెన్షన్ రాగానే ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 2016-17లో ఎప్పుడో ప్లీనరీలో ప్రకటించాం. చంద్రబాబు నాయుడు నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే తాను ముందైనా చేసిండొచ్చు 2,000 రూపాయలు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఓహో ఇదేదో ఈయన చూస్తున్నట్టున్నాడు, నేను అధికారంలో ఉన్నా గారు కాదు చేసిండొచ్చు. ఆయన ఎప్పుడు తీసుకొచ్చాడు దాన్ని? 2019 జనవరి అని, అది కూడా ఫిబ్రవరి మార్చిలోనూ ఎలక్షన్లకు ఒక నెల ముందు, ఒక నెలది కలిపి ఇచ్చినట్టున్నాడు. అలాగే నేను గతంలో కూడా చూపించాను ఈయన చేసింది. ఆ రోజు వీళ్ళ హామీలతో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికక్కడ చూపిస్తున్న మా నాయకుడు కూడా 2014 ఎన్నికల్లో 3 ఫోటోలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ను దీన్ని సపోర్ట్ చేస్తూ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు పెట్టి ఆ రోజు ఒక లేఖ కూడా చంద్రబాబు నాయుడు రాశాడు 14లో. దీంట్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒకటైనా చేశాడా? 3 సెంట్ల స్థలం అన్నాడు, ఇల్లు అన్నాడు, అలాగే ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి అన్నాడు, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మేనిఫెస్టోని 600 హామీలు అవన్నీ పోయినాయి. ఒక్కటంటే ఒక్క హామీ అన్నా ఫుల్ఫిల్ చేశాడా? చేయలేదు. 2 గమనించండి, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. ఎందుకంటే ఇద్దరే పోటీ పడుతున్నారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా లేదంటే చంద్రబాబు నాయుడు కావాలన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మీరు ఏదన్నా చూడండి, ఫైనల్ ఎన్నికలు 4 నెలలు 3 నెలలు ఉన్నాయనగా టకాటకా కొన్ని ఏదో అమలు చేసి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం, హామీలు ఇచ్చుకొని రావడం. రైతు రుణమాఫీ అనేది అసలు ఊసేలేదు. అది అంతా 1,00,000 కోట్లకు గాను 87,000 కోట్ల పైన ఎంత వేస్తే 1,00,000 కోట్ల దాకా పోయేది. 13,000 కోట్లు ఎంతటితో చుట్టేశాడు. అలాంటి పోవలేక ఈ పెన్షన్ ఇది కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి నేను 4,000 ఇస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో అనౌన్స్ చేసినవన్నీ డే 1 నుంచో లేకపోతే ఇమ్మీడియట్ సిస్టమ్ తన కంట్రోల్లోకి రాగానే ఇచ్చేసి కోవిడ్ సమయంలో కూడా ఇస్తూ వచ్చాడు. ఒక్క పథకం కూడా ఆపలేదు. తేడా ఇది. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేసరికి తాను ఇచ్చిన తన పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తి చేసి దాని ఇంపాక్ట్ కూడా జనం పేదల మీద ఉండి వాళ్ళ బతుకులు బాగుపడినాకనే మీ ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే, చంద్రబాబు నాయుడు అలవిగానివో లేకుంటే ఏదైనా సరే ఆకాశంలో తెచ్చిస్తానని చెప్పి అర్జెంటుగా ముందు అధికారంలోకి రావాలి, ఆ తర్వాత మొత్తం చాప చుట్టేసి పక్కన పడేసే రకం ఆయన. ఇప్పుడు మళ్ళీ అదే దీంతో వస్తున్నాడు. 4,000 అది నమ్మరని చెప్పి 3 నెలలు ముందే ఊరించడానికి
ఏప్రిల్తో సహా ఏం జూలైలో ఎందుకు ఏప్రిల్ రాగానే ఇవ్వచ్చుగా, మే 1 నుంచి ఇవ్వచ్చుగా, మళ్ళీ జూలై ఎందుకు పెట్టినాడో తెలియట్లా.